ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కి నోటీసులు ఇవ్వడంపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అడ్డగోలు హామీలు ఇచ్చి అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ అసమర్థ ప్రభుత్వం అని అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ప్రజల్లో నోట్లో మట్టి కొట్టారని, ఇచ్చిన హామీల అమల్లో పూర్తిగా విఫలమైందని అన్నారు ఆయన. ఇక తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, పాలన లోపాల నుండి కూడా ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇప్పుడు విచారణల పేరుతో కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గమైనటువంటి కక్ష సాధింపు రాజకీయమని ఇది నిదర్శనంగా ఉందని అన్నారు. ఇది విచారణ కాదు, ఇది ప్రతీకారమని, అది అన్యాయం కాదు, ఇది రాజకీయ దురుద్దేశమని అన్నారు. నోటీసులతో, బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపివేయాలన్నారు కేటీఆర్. తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని అవమానిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఎక్స్ వేదికగా చెప్పుకొచ్చారు కేటీఆర్. చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే మొక్కవోని సంకల్పంతో సుదీర్ఘ ఉద్యమం చేసి తెలంగాణను సాధించిన మహానాయకుడు కేసీఆర్ అని అన్నారు. సాధించిన తెలంగాణను 10 ఏళ్ల తన పాలనలో ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. సబండ వర్గాలను కడుపులో పెట్టుకొని రాష్ట్రాన్ని చంటబిడ్డల్లా చూసుకున్నారని అన్నారు. సాగునీటి విప్లవం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు వంటి పథకాలతో తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపిన గొప్ప విజనరీ కేసీఆర్ అని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు. ములుగు జిల్లా